महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి, పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సర నామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో మనం ఇప్పుడు కుంభరాశి ఫలితాలు చూద్దాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, గు గే, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, గో, సా, సి, సు. సో ఈ అక్షరాలు శతభిషం 1, 2, 3, 4 పాదాల కిందకు వస్తాయి. ఇంకా పూర్వభాద్ర సే, సో, దా ఈ యొక్క అక్షరాలు దామిని, ఇలాంటివన్నీ కూడా పూర్వభాద్ర పేర్ల కింద వస్తాయి. సే, సో, దా, సోము, దామిని, ఇవన్నీ కూడా మీనరాశికి సంబంధించినవి. కుంభరాశికి సంబంధించింది. గూగే, గోసా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలన్నీ కూడా కుంభరాశి కిందకు వస్తాయి. కుంభరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 4. ఇక దిగులే లేదు. అంటే ఇక వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు పడుతున్నారు అన్నట్టే లెక్క. ఆదాయాలు సమానంగా ఉన్నాయి, రాజపూజ్యం కూడా బాగుంది. మొత్తానికి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నథింగ్ టు వర్రీ ఆ విషయాల్లో. ఇక ఈ వీడియోలో నేను శనికి, రాహుకి, కేతువుకి సంబంధించినవి
ఇంకా బుధుడి యొక్క గోచార ఫలితాలు, ఏ ఏ నెలల్లో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు ఏ ఏ గ్రహాలకి పరిహారం చేసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందో కూడా ఇక్కడ చెప్తున్నాను. ఇంకా మేజర్గా ఈ సంవత్సరంలో జరిగే అన్ని పాయింట్స్ని నేను చెప్తున్నాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోయినా పాయింట్ మిస్ అవుతారు అందుకని. ఇక ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా 11వ ఇంట ధనస్సు రాశిలో సువర్ణమూర్తిగాను, ఏప్రిల్ 22 తర్వాత వృశ్చికంలో నవంబర్ 4 వరకు కూడా 10వ స్థానంలో తామ్రమూర్తిగాను, మళ్ళీ నవంబర్ 5 నుంచి కూడా తిరిగి సంవత్సరాంతం వరకు కూడా ధనస్సు రాశిలో 11వ స్థానంలో లోహమూర్తిగాను సంచరిస్తున్నారు. శని భగవానుడు ఇక 23 జనవరి 2020 వరకు కూడా ఆయన లాభస్థానంలోనే సంచరిస్తున్నారు. ఆ తర్వాత మకర రాశి వ్యయ స్థానం, ఆయన వ్యయ స్థానంలోకి వెళ్తారు. ఇక రాహు సంవత్సరాంతం కూడా మిథునంలో పంచమ స్థానంలో, కేతువు ధనస్సులో లాభస్థానంలో ఉంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బుధుడి సంచారం ఈ యొక్క సంవత్సరం చాలా అవసరం. ఎందుకంటే బుధుడి ఇంట్లో రాహు ఉన్నారు. బుధుడి గోచారం అనుకూలంగా లేనప్పుడు, అంటే బుధుడి యొక్క గోచారం ఆయనకు అనుకూలంగా లేనప్పుడు అక్కడ రాహువు మీ యొక్క ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖు దాకా కూడా నీచ రాశి అయిన మీనంలో బుధుడు సంచరిస్తున్నారు. కాబట్టి బుధుడు నీచపడ్డారు కాబట్టి, పంచమాధిపతి అయ్యారు కాబట్టి, పంచమ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి పిల్లల విషయాల్లో, మీ పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. మెయిన్ ఏంటంటే బుధుడింట్లో రాహు ఉన్నారు. బుద్ధి కుశలత, పిల్లలకి సంబంధించిన విషయాల్లో బుద్ధి కుశలత అనేది, ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం. అదే కాకుండా బుద్ధిని కోల్పోవద్దు, ఇంటెలిజెన్స్గా ఉండండి, ధర్మాన్ని మీరు కాపాడండి, మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. మీ పంచమాధిపతి బుధుడు నీచలో ఇక్కడ ధనస్థానంలో ఉన్నారు, బుధుడింట్లో రాహు ఉన్నారు. సో ఇన్వెస్ట్ చేసేది ప్రాపర్ ఇంటెలిజెన్స్తో కనుక మీరు కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి, జ్ఞానవంతంగా ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టకపోతే కనుక తప్పకుండా ఆ యొక్క మీరు ఏదైతే ఆలోచించుకుని పర్లేదు ఇక్కడ డబ్బులు పెట్టడం మనకు వచ్చేస్తాయి అనుకున్నారో వాటికి సంబంధించి ఎప్పుడు వస్తాయి అన్నట్టే ఉంటుంది ఇంకా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ తర్వాత ఎందుకు పెట్టాను రా బాబు అనవసరంగా అనుకునే పరిస్థితులు కూడా కనిపిస్తాడు రాహు అక్కడ. 1కి 2 సార్లు ఈ టైంలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, మీ పిల్లల విషయాలు ఏంటి మీరు బాగా ఆలోచించుకోవాలి. ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖు వరకు బుద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, బుద్ధి కుశలత అవసరం. ఇక మనం కుంభరాశి వారికి రాహు ఫలితాన్ని చూసినట్టయితే కనుక రాహువు వారి పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు సంచారం పంచమ స్థానంలో ఉండటం, అలాగే అక్కడ శని దృష్టి కూడా ఉండటం, మే 8 నుంచి 27 జూన్ వరకు కూడా కుజుడు రాహువు కలిసి మిథునంలో యుతి చెందడం జరుగుతోంది. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ తృతీయ దశమాధిపతి అయిన కుజుడు, తృతీయాధిపతి దశమాధిపతి ఉద్యోగాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండటం అంటే ఉద్యోగంలో మీరు పెట్టే ఎఫర్ట్స్, ఉద్యోగానికి సంబంధించిన మీ ఉన్నతి ఏదైతే మీరు ఇలా చేస్తే క్రియేటివ్గా బాగుంటుంది, ఉద్యోగంలో గ్రోత్ ఉంటుందని ఆలోచించుకుని దిగుతారో పంచమ స్థానంలో అక్కడ కుజుడు రాహువుతో యుతి చెందడం వల్ల, శని చూపు కూడా ఉండటం వల్ల కుజుడికి అది శత్రుక్షేత్రం కూడా అయింది. సో దీనివల్ల ఏంటంటే మీ లవ్ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్, స్పెక్యులేషను, షేర్ మార్కెటు, ఇన్వెస్ట్మెంటు, మీ పిల్లలు, సంతానం గురించి ఆలోచించేవాళ్ళు, ఇలా మీ ఆలోచనల్లో ఏ అభివృద్ధి అయితే మీరు సాధించాలనుకుంటున్నారో ఆ విషయాల్లో కొంత ఆవేశపూరిత, ఘర్షణపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. చదువుకునే పిల్లలైతే ఎడ్యుకేషన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం అంటే మార్కులు వచ్చాయి, చదవాలంటే మరి మంచి ర్యాంక్ రావాలి, ర్యాంక్ రాకపోతే డబ్బులు పెట్టాలి.
సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం ఉండొచ్చు. పంచమ స్థానంలో కుజుడు, రాహువు, శని 3 పాపగ్రహాల ఎఫెక్ట్ ఉంది కాబట్టి పంచమ స్థానం కూడా పూర్వపుణ్య స్థానం కాబట్టి మన ఆలోచనల ద్వారా అభివృద్ధిని కలిగించే స్థానం కాబట్టి మీ దశమాధిపతి కుజుడయ్యారు కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో క్రియేటివ్గా మీరు చేసే విషయాల్లో చాలా వరకు కూడా ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఈ శని రాహువులు అయితే ఉండటం వల్ల కొంచెం యుద్ధ వాతావరణం నెలకొంటుందన్నమాట. సో ఈ పూర్వపుణ్యమైన ఈ స్థానంలో 3 గ్రహాలు ముఖ్యంగా మన ఆలోచనలను ప్రభావితం చేసి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ని కూడా తీసుకొస్తాయి. అంటే ఇక్కడ చేయాల్సిందల్లా ఒక్కటే రెమెడీ ఏంటంటే ఆవేశంతో, ఆతృతతో మీరు చేసే ఏ పనైనా సరే ఈ సమయంలో కలిసి రాదు. కొంచెం స్థిమితంగా మనస్థిమితం చేసుకుని ఆలోచించడం చాలా అవసరం. పిల్లల విషయాల్లో ఈ కలయిక అస్సలు మంచిది కాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కుజుడు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, రాహు ఈజ్ ది అబ్సెషన్, శని ఈజ్ ద డిలే. సో పంచమ స్థానంలో ఒక అబ్సెషను, ఒక డిలే, ఒక వారియర్ ఉంటే ఎలా ఉంటుంది? చాలా యుద్ధ వాతావరణంలో ఉంటుంది. అందుకని ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి మే 8 నుంచి జూన్ దాకా కూడా మీరు మే 8 టు జూన్ 27 వరకు, ఇంకా తర్వాత 15 జూన్ నుంచి 17 జూలై వరకు కూడా రవి మిథునంలో రాహువుతో యుతి చెంది 5వ స్థానంలోనే ఇది కూడా జరుగుతుంది. ఈ సంచారం కూడా రవి మీ సప్తమాధిపతి అయ్యాడు. సప్తమాధిపతి పంచమంలోకి రావడం మంచిదే. చక్కగా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీ ఆలోచనలు కలిసి వచ్చి అభివృద్ధి జరుగుతుంది. కానీ సప్తమాధిపతి సరే అక్కడ ఎవరితో ఉన్నారు? రాహువుతో ఉన్నారు. దృష్టి ఎవరిది? శనిది. శని రాహువులు ఇద్దరు శత్రువులకి ఎప్పటి నుంచో దొరకాలి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, దొరికాడు ఇవాళ అనుకున్నారనుకోండి, దొరక్క శత్రువు దొరికితే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాగే ఈ పంచమ స్థానంలో రవి కూడా ఏం చేస్తాడంటే మీ యొక్క ఆలోచనల్ని నీరుగారిపోయేటట్టు చేస్తాయి. ఈ రాహువు, ఈ శని, ఈ పంచమంలో ఉన్న రవి యొక్క కంజంక్షను పూర్వపుణ్యస్థానమైన ఈ స్థానంలో 3 పాపగ్రహాలు వీక్షణ ఉండటం వల్ల ముఖ్యంగా ఈ స్థితి పిల్లల చదువుల మీద, విద్యార్థుల చదువుల మీద, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నా, కుంభరాశిలో ఉన్న సినిమా రంగంలో ఉన్నవాళ్ళు రాసి పెట్టుకోండి. కావాల్సి వస్తే నేను చెప్తున్నాను, మీరు కామెంట్స్ కూడా పెట్టుకోండి. మీరు చెప్పారు ఇలా అని, సినిమా వాళ్ళకి ఇలా ఉంటుందని నేను చెప్తున్నా. ఏప్రిల్ నుంచే, ఇప్పుడు ఏప్రిల్ 12 నుంచి జూలై 17 వరకు కూడా, ఏప్రిల్ 12 నుంచి జూలై 17 వరకు కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా 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 ఫ్లక్చువేటివ్గా ఒక ఘర్షణపూరితమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఏ విషయాల్లో? మీరు ఎవరికన్నా అడ్వాన్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ తీసుకుని నాకు పని చేయలేదేంటి అని అడగటం, లేకపోతే అడ్వాన్స్ తీసుకున్నాక అది సమ్ డిలే వల్ల, వేరే కారణం వల్ల కొంచెం మనం అది డిలే అవ్వటం వల్ల 2-3 రోజులు డిలే అయితే ఉందో పేమెంట్లు అడుగుతారు అందరూ. సో ఇలా కాకపోయినా పంచమ స్థానం సినిమాకి సంబంధించిన వాళ్ళు ఈ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా చాలా 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 మీరు ఎవ్రీ స్టెప్ ఆవేశం లేకుండా ఫస్ట్ ఆవేశం తగ్గించుకొని మీరు మూవ్ అవ్వటం మంచిది. సో ఇంకా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బెట్టింగ్ కాసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పాలి ఈ టైంలో. కాబట్టి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఆవేశం తగ్గించుకోండి అంతే. ఇక్కడ ఏదో అంటే కలిసాయంటే ఏదో జరిగిపోతుందని కాదు. కుజుడు కలిశారు, మరి 2 శత్రువులతో కుజుడు కలిశాడు, 3 పాపగ్రహాలు పంచమంలో ఉన్నాయి. ఆలోచనలు మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గన్ షాట్ పాయింట్. ఆలోచన బాగుంటే మీకు అంతా బాగుంటుంది. మీరు మంచి ఆలోచన చేయండి, మంచి జరుగుతుంది. క్రూరమైన ఆలోచన, కోపంతో ఆలోచన, ఆవేశంతో చేసిన ఆలోచన ఏదైనా కూడా మీకు అపప్రద తీసుకొస్తుంది. ఇంకా ప్రేమికులకి సంబంధించి కుంభరాశిలో ఉన్న లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా ప్రేమించిన సరే తర్వాత సంగతి ఏంటి, సో ప్రేమించాక తర్వాత విషయం ఏంటి, ఇవన్నీ ముందు ఆలోచించుకోరు. కానీ ప్రేమికులకి సంబంధించిన ప్రేమ విషయంలో కూడా ప్రేమికులకనే కాదు, ఇప్పటికీ అందరూ ఎవరినో వాళ్ళు ప్రేమిస్తుంటారు. మీరు ప్రేమించే వారి విషయంలో కూడా ఇక్కడ ఒక రకమైన ఆవేశపూరితమైన వాతావరణం ఉంటుంది. సో ఇక
శని భగవానుడి విషయానికి వస్తే సంవత్సరాంతం వరకు కూడా ఆయన 23 జనవరి 2020 వరకు కూడా మీ లాభరాశిలోనే సంచరిస్తున్నారు. శని లాభస్థానంలో సంచారం వల్ల మీకు అన్నిటా జయాన్ని కలిగిస్తారు. చక్కగా శత్రు విజయం కలుగుతుంది. మీ జీవిత ఆశయం మీరు 11th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ డిజైర్స్, కోరికలు. మీకు ఏదో కోరిక ఉంటుంది మనిషి అన్నాక. సో ఒక్కొక్కళ్ళకి పెద్ద కోరికలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి చిన్న కోరికలే ఉండొచ్చు. చిన్నవారికి చిన్న కోరికలు, పెద్దవారికి పెద్ద కోరికలు ఉంటాయి. మొత్తానికి మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరిపోతుంది. ఇక్కడ శని కేతువులు మార్చి 7 నుంచి ఇటు చెంది ఉండటం వల్ల ముఖ్యంగా వచ్చే లాభాల పట్ల మీ కోరికలని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అరే ఇంతలోనే డీలానా, మరి ఏం చేద్దాం, మరి కేతువు కలిశారు కదండి, సర్లే అంత లేకపోతే మనకి ఎంత ఉందిగా చాలు, దీంతో అయినా మనం అడ్జస్ట్ అవుదాం అనుకునే ధోరణికి వస్తారు. అప్పటి వరకు మన జీవితంలో తప్పకుండా అభివృద్ధి సాధిస్తాం అన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళు ఇది చాలులే అనుకునే స్థాయికి అనవసరంగా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. అంతే, ఏంటో మరి. సో ఇదంతా కూడా శని కేతువుతో ఉండటం వల్ల జరుగుతున్న పరిణామం. భక్తిని పెంచుకోండి, భక్తిని చక్కగా పెంచుకుంటూ వెళ్ళండి. దైవభక్తిని పెంచుకుంటూ చక్కగా స్పిరిచువాలిటీగా మీరు ముందుకు వెళ్తే చక్కగా ఆ కేతువు కూడా మీకు అనుకూలించి ఆ లాభస్థానంలో మీకు వచ్చే ఆటంకాలన్నీ తీసేస్తారు. సో ఇంకా గణపతి ఆరాధన అనేది చాలా ముఖ్యం. మకర రాశి వారికి ఈ కేతువు మార్చి 7 నుంచి ఎప్పుడైతే లాభరాశిలో అడుగుపెట్టారో మీకు వచ్చే లాభాల్లో కొంత అడ్డంకులో లేకపోతే అనవసరంగా అవి పక్కదారి పట్టడమో ఏవో జరుగుతూ ఉంటాయి. అంటే లాభాలనే కాదు, కోరికలు మీరు నెరవేరిపోతాయి, ఇంకా ఇంతలో ఉందనుకున్నది కూడా చేజారుతూ ఉంటుంది. అలాంటి వాటికి గణపతి ఆరాధన, వినాయకుడిని స్మరించండి. పొద్దున్నే చక్కగా వినాయకుడికి సంబంధించినవి చక్కగా చదువుకోండి. ఏవైనా సరే వినాయకుడి చదువుకుంటే కేతు అనుకూలమైపోతారు. అలాగే సో ఇక శని జనవరి తర్వాత ఆయన మళ్ళీ వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కుంభరాశి వారికి. ఈ స్థానం ఏలినాటి శని మొదలవ్వబోతోంది కుంభరాశి వాళ్ళకి. ఇంకా నవంబర్ నుంచి ఏలినాటి శని. సో జాగ్రత్త. అయితే ఇక్కడ జనవరి తర్వాత నుండి వ్యయంలో శని 12వ స్థానంలో 12వ ఇంట సంచరిస్తున్నారు. 12వ స్థానాధిపతి శని 12వ స్థానంలోనే సంచరిస్తున్నారు. డబల్ మెల్ఫిక్. ఎప్పుడైతే డబల్ మెల్ఫిక్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 నెగిటివ్లు కలిస్తే మైనస్ అవుతుంది. కాబట్టి విపరీత రాజయోగం రాబోతోంది శని భగవానుడి వల్ల జనవరి తర్వాత. దీని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. మొత్తానికి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా గురుడు శని కలిసి లాభస్థానంలో సంచరిస్తున్నారు. లాభాలు 2 వైపులా వస్తాయి. కష్టపడి తెచ్చుకునే లాభం ఒకటైతే సునాయాసంగా సంపాదించే లాభం ఒకటి ఈ 3 నెలల్లో. సూపర్. సో వ్యయ స్థానంలో శని, ఏలినాటి శని వస్తేనండి లైఫ్ టర్న్ అయ్యేది. ఏలినాటి శని రావాలి. ఏలినాటి శని వస్తేనే లైఫ్ టర్నింగ్ అవుతుంది. దాని గురించి మీరు దిగులు పడద్దు. నేను మిమ్మల్ని చాలా అలర్ట్ చేస్తుంటాను కుంభరాశి వారికి జరగబోయే ఏలినాటి శని గురించి కూడా. సో మొత్తానికి కుంభరాశి వారికి సంబంధించి వికారినామ సంవత్సర ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.